ఇక్కడ ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరైతే ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నారో, అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో, అంటే న్యాయవాదులు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు పూర్వచంద్రులు లాంటి వారు, ఇలాంటి వాళ్ళ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ యువత ఎవరైతే యూత్ అక్కడ వచ్చినటువంటి వాళ్ళలో వివిధ ప్రాంతాల నుంచి మీలో ఒక తపన ఉండాలి, మీలో ఒక పట్టుదల ఉండాలి. అంటే మేము ఏం చేయాలా, ఏం సాధించాలా అనేది మీకు క్లారిటీ ఉండాలి. అట్లా ఉంటే అప్పుడు ఏముందంటే మీరు స్టడీ చేస్తారు. ఫస్ట్ అసలు 1935 యాక్ట్లో ఏముంది, 1935లో ఆదివాసుల గురించి ఏం చెప్పారు, అక్కడ నైజాం నవాబ్ కాలంలో ఆదివాసీలకు ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా, ఎలాంటి రక్షణ అనేది ఉంది, అప్పుడు జరిగిన పోరాటాలు ఏంటి, అది కొమరం భీం పోరాటం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, జంగల్ జమీన్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే మీలో ఆ ఫైర్ ఉంటే, మీలో ఆ తపన ఉంటే, మేము సాధించాలనేటువంటి ఒక లక్ష్యం కనుక మీ లోపల ఉంటే, అప్పుడు మీరు ఒక చిన్న గ్రూప్గా ఏర్పడి ఈ జిల్లా రాష్ట్ర కేంద్రంలో మీరు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది సీరియస్గా ఆలోచించాలి. ఏదో వచ్చినాము, మీటింగ్ పెట్టుకున్నాము, వెళ్ళిపోయినాము, అయిపోయింది అంటే ఎక్కడ కూడా సక్సెస్ కాదు. అది ఇప్పుడు మీరు వైజాగ్ వాళ్ళు కావచ్చు, శ్రీకాకుళం వాళ్ళు కావచ్చు, పోలవరం వాళ్ళు కావచ్చు, మా ఆదిలాబాద్ మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానిలో మీరు అక్కడ సమస్యలు ఏమున్నాయి అంటే వాస్తవంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చెయ్యాలనేటటువంటి ఒక లక్ష్య శుద్ధి మీకున్నదా? నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే, ఒక నిర్ణయం ప్రపంచాన్ని మొత్తం మార్చివేయగలిగినటువంటి నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. ఒక డెసిషన్, ఆ పట్టుదల కనుక మన లోపల ఉంటే, ఇప్పుడు మరి రష్యాలో విప్లవం వచ్చిందండి, ఎవరు తీసుకొచ్చారు? లెనిన్ నాయకత్వం తీసుకొచ్చాడు. మరి ఆయన ఎంత కృషి చేయడం వల్ల సాధ్యమైంది? ఇప్పుడు కొందరు రాజకీయాలు చేయాలంటే డబ్బులు లేవు అని కొంతమంది మాట్లాడతారు. కాంశీరామ్ గారి దగ్గర స్టార్టింగ్ చేసినప్పుడు ఏం డబ్బులు ఉన్నాయి? అందుకే డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ అందులో సైకిల్ మీద తిరిగి పల్లెకి పోయి అక్కడ ఆయన ఆర్గనైజ్ చేసినాడు. సో నువ్వు ఒక లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే ఎట్లా సాధించాలా, ఎవరిని మనం కన్సల్ట్ చేయాలా, ఏ నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలా అనేటటువంటి పట్టుదలతోటి మీరు చేయాల్సిన అవసరం ఉంది. సో ఏ ఇష్యూ టేకప్ చేసినా సమగ్రమైనటువంటి స్టడీ చేయాలి దాని మీద. ఇప్పుడు మీ అడ్వకేట్స్ ఉన్నారు, కొన్ని విషయాలు చెప్పారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఒక పెద్ద ప్రాజెక్టుల గురించి మాలాంటి వాళ్ళకైతే చాలా డౌట్సే ఉన్నాయన్నట్టు. ఎందుకు డౌట్స్ ఉన్నాయనంటే, ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సందర్భంగా ఫస్ట్ ఆదిలాబాద్లో తుమ్మిడిగేట్ దగ్గర ప్రాజెక్టు కట్టేది ఉంది. ఆదిలాబాద్లో తుమ్మిడిగేట్ దగ్గర ప్రాజెక్టు కడితే అది సముద్ర మట్టానికి 110 అడుగుల ఎత్తు లోపల ఉండి ఆదిలాబాద్ జిల్లా కూడా నీళ్ళు వచ్చేటి, మిగతా అన్ని ప్రాంతాలకు కూడా ఏది మనకు గ్రావిటీ తోటి అంటే నీటి పారకం కిందికి వస్తే నీరు పళ్ళ మెరుగు అన్నట్లు ఈ పళ్ళ ప్రాంతానికి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేటటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు అది కట్టే ఉంటారు. 18,000 కోట్లు ఫస్ట్ ఎస్టిమేషన్. రాజశేఖర్ రెడ్డి జమాన్లో 38,000 కోట్లు. వీళ్ళు వచ్చిన తర్వాత 2014లో దాని ఎస్టిమేషన్ 45,000 కోట్లు, 46,000 కోట్లు అయిపోతుండే ప్రాజెక్ట్. యాక్చువల్గా ఆదిలాబాద్లో తుమ్మిడిగేట్ దగ్గర మనం పోయి చూస్తే పెద్ద కాలువలు తవ్వినవి ఉన్నాయి. ఆల్రెడీ చాలా దూరం వరకు కాలువలు తవ్వారు. కొంత ప్రాజెక్ట్ నిర్మాణం కూడా అక్కడ స్టార్ట్ చేసినారు. ఎందుకు మార్చేశారు? నీళ్ళు ఇవ్వడానికా, ప్రజల మీద ప్రేమ కోసమా, లేదా వ్యవసాయం అభివృద్ధి చేయడం కోసమా? లేదు,
ఇది 40,000 కోట్లు ఉంది. దీన్ని కనుక 1,00,000 కోట్లకు పెంచితే 1,50,000 కోట్లు కనుక చేస్తే దానిలో వచ్చే మాకు కమిషన్ ఎంత వస్తుంది లెక్క అది. ఇప్పుడు ఆ సందర్భంగా మేమేం చేస్తామంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంజనీర్స్ తోటి కొంతమందితో నేను మాట్లాడినా. హనుమంతరావు గారిని ఒక ఆయన ఉండే, ఐక్యరాజ్య సమితిలో నీటిపారుదలకు ఒక ఆయన అడ్వైజర్గా చేశాడు కొద్ది రోజులు. అనేక దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో, రొమేనియా దేశాల్లో, కొన్ని అరబ్ దేశాలలో, మన ఆఫ్రికన్ దేశాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన సలహాలు తీసుకొని ఆయన సలహాల ప్రకారంగా అక్కడ వాటర్ సమస్య ఎట్లా ఉంది, ఈ దేశంలో ప్రాజెక్టు కట్టాలా కట్టద్దా, ఎట్లా మనం నీటి వసతి పెంచాలా అంటే పెద్ద పెద్ద సలహాలు ఇచ్చాడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చొని మాట్లాడినాం. మాట్లాడితే ఆయన ఒకటి చెప్పాడు అన్నట్లు, అసలు ఈ పెద్ద ప్రాజెక్ట్ అనేది ఒక మోసం. నేను చెప్తున్న మాట కాదు అది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఇంజనీర్. ఏ ఇంజనీరు? నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీరు. ఎవరైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించారో ఆ కట్టించినటువంటి దానిలో ఉన్నటువంటి ఇంజనీర్ ఆయన ఏమని చెప్తాడనంటే, ఈ ప్రాజెక్టులో పెట్టేటటువంటి ఖర్చులో 10వ వంతు ఖర్చు కనుక పెడితే, అందులో ఒక్క ఎత్తైన ప్రదేశాల నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఒక్కొక్క దగ్గర అవుతుందో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలకు చిన్న చిన్న చెరువులు మాదిరిగా ఏర్పాటు చేసి అందులో ఎక్కడికక్కడ పైపుల ద్వారా కనుక మనం నీటి వసతి కనుక కల్పించినట్లయితే అనేక ప్రాంతాల్లో భూగర్భం యొక్క నీళ్ళు పెరుగుతాయి, అనేక వేల ఎకరాలకు నీటి యొక్క వసతి అనేది దొరుకుతుంది. సో ఒక పుస్తకం రాసినాడు ఆయన, 4 వాటర్ కాన్సెప్ట్ అని ఒక బుక్ ఉంటుంది. అది మేము గవర్నమెంట్ కూడా ఇచ్చినాం. హరీష్ రావు గారు మంత్రిగా అప్పుడు ముందు ఇచ్చినాం, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము ఇచ్చినాం దాని లోపల. కానీ ఏంటంటే చెవిటోడి ముందు శంఖ ముందు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది పరిస్థితి అన్నట్టు. ఎందుకు? వాళ్ళ లక్ష్యం వేరే. వాళ్ళ లక్ష్యం వ్యవసాయం చేయడం కాదు, వాళ్ళ లక్ష్యం పొలాలకు నీళ్ళు ఇవ్వడం కాదు, వాళ్ళ లక్ష్యం అయితే ఉందో ఇంకోటి కాదు. ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే, ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు కనుక పెంచితే దీనికి అంత మాకు ఇందులో కమిషన్ వస్తుంది. కాంట్రాక్టర్కు 20,000 కోట్లు అడ్వాన్సు, 4,000 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేది. 4,000 కోట్లు అడ్వాన్స్ ఇస్తే ఒక 500 కోట్లు జేబులకు వచ్చేసాయి. ఇది తప్పించి పాలకులకు ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో కానీ, ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ప్రాజెక్టులకు కేవలం అవినీతితో డబ్బులు సంపాదించుకొని కోట్ల కొద్ది రూపాయల ఆస్తులు సంపాదించుకుందామనేటువంటి ఒక ఆలోచన తప్పించి అన్నిట్లలో వినుడే. ఒక్క దానిలో కాదు, పిల్లలకు పెట్టే అన్నంలో కూడా, హాస్టల్లో పెట్టే అన్నంలో కూడా కమిషన్ కోసం కక్కుర్తి పడేటటువంటి దొంగన కొడుకులు ఉన్నటువంటి ఒక ప్రదేశం లోపల మనం ఉన్నమట్టుల పరిస్థితులు. మహిళలకు కొన్ని చీరల లోపల కూడా కమిషన్. ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు వాడేదో సారాల తిన్నాడు, డాంబర్లో తిన్నాడు అంటే అదొక మాట, ఏదో రోడ్లు వేసి ఇట్లా తిన్నాడు అంటే అదొక, రోడ్లు వేసి ఇట్లా కాదు, స్కూల్ బిల్డింగ్ కట్టించేదానిలో కూడా తింటున్నాడు, స్కూల్లో టాయిలెట్స్ కట్టించేదానిలో కూడా తినేటటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయినారు. కేవలం సంపాదించడం తప్పించి రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఇంకోటి లేదు పరిస్థితి. సో ఈ ప్రాజెక్టుల వెనకాలనే పెద్ద